ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మినీ వేలంకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. వేలం డిసెంబర్ 16న జరగనున్నట్లు సమాచారం. ఇండియాలో కాకుండా అబుదాబిలో వేలం నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్లాన్ చేస్తోందట. మినీ వేలం కాబట్టి ఒకే రోజులో ముగియనుంది. అయితే గతంలో ముంబైలో డిసెంబర్ 15న వేలం జరగనున్నట్లు ముందు నుంచి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు వేదిక మారింది. ఐపీఎల్ 2026 మినీ వేలంకు సంబంధించిన తేదీని బీసీసీఐ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. కోల్కతాలో భారత్ దక్షిణాఫ్రికా మధ్య మొదటి టెస్ట్ రెండో రోజు అనంతరం వేలం తేదీని బీసీసీఐ అధికారులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ ఆక్షన్ ఇప్పటికే 2 సార్లు విదేశాల్లో జరిగింది. ఐపీఎల్ 2024 వేలం మొదటిసారి దుబాయ్లో జరిగింది. 2025 సీజన్ మెగా వేలం నవంబర్లో జెడ్డాలో జరిగింది. ఇప్పుడు అబుదాబిలో జరిగితే వరుసగా మూడోసారి భారతదేశం వెలుపల వేలం జరిగినట్లవుతుంది. అయితే 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్టును సమర్పించుకోవడానికి నవంబర్ 15 చివరి తేదీ. మధ్యాహ్నం 3 గంటల్లోపు బీసీసీఐకి ఫ్రాంచైజీలు తమ లిస్టును సమర్పించాలి. ఆ తర్వాత బోర్డు రిజిస్టర్డ్ ఆటగాళ్ల జాబితాను పంపుతుంది. ఆ జాబితా నుంచి షార్ట్ లిస్ట్ తయారు చేయబడుతుంది. ఐపీఎల్ 2026 వేలంకి ముందు జోరుగా ట్రేడ్స్ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక మార్చి 15 నుంచి మే 31 వరకు ఐపీఎల్ 2026 కోసం తాత్కాలిక విండోను నిర్ణయించింది. అంటే ప్రేక్షకులు వచ్చే సీజన్లో దాదాపు 2.5 నెలల ఉత్తేజకరమైన క్రికెట్ను ఆస్వాదించనున్నారన్నమాట.